పంటలకు కనీస మద్దతు ధరల చట్టం వేయాలని కోరుతూ ఈ నెల 17వ తేదీన శుక్రవారం విజయవాడలో జరగనున్న ధర్నాలో రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు కోరారు. ధర్నా వివరాలు వారు తెలియజేసి కరపత్రాలను ఆవిష్కరించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం జరిగిన సమావేశంలో రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ సగం కాలం గడిచినా రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఉచిత పంట బీమా కొనసాగించాలని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని చేసిన వాగ్దానం తదితర డిమాండ్లతో ఈ నెల 17వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాలో రైతాంగం పాల్గొనాలని కోరారు. సమావేశంలో కన్నెగంటి భాస్కర్ చంద్, పోతురాజు కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జనవరి 17 ఉదయం 10 గంటలకి విజయవాడ ధర్నా చౌకలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రైతాంగానికి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సగకాలం పూర్తయింది. అయినా ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయలేదు. తక్షణమే 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి రేపు ధర్నా చేయబోతా ఉన్నాం. ధర్నా రైతాంగం విరిగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు పెట్టడంలో లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టడని చెప్పేసి ఎన్నికల సందర్భంలో మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు ఈరోజు బిగిస్తూ ఉన్నారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని కూడా ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మద్దతు ధరల చట్టం తీసుకురావాలని చెప్పేసి రైతు సంఘానికి ఇచ్చిన హామీల మేరకు రైతు సంఘాల మద్దతు ధర చట్టం తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా రైతులకి 5,000 రూపాయలు రబీ సీజన్ కానీ అదేవిధంగా ఖరీఫ్లో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, ధాన్యం కొనుగోలు సందర్భంగా నష్టపోయిన రైతులకి 500 రూపాయలు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి, స్థానికంగా పెద్దవడ్లపూడి హై లెవెల్ ఛానల్ కానీ అదేవిధంగా బకింగ్హామ్ ఛానల్ ఆధునీకరణ పనులు కానీ అదేవిధంగా తెనాలి నుంచి దుగ్గిరాల, విజయవాడ, తెనాలి, రవీంద్రపాడు దాకా ఉన్న రోడ్డును బాగు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్స్ జరుగుతున్న 17వ తారీఖు ధర్నాలో రైతాంగం విరిగా పాల్గొని జయప్రదం చేయాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు అని చెబుతున్నారు. కానీ ఎన్నికలకు ముందు వాగ్దానాలని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవటం అనేది అన్యాయం. 20,000 రూపాయల పెట్టుబడి సాయంతో రైతాంగాన్ని ఆదుకుంటామని మరి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున ఆశపడి ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మొండి చేయి చూపించడం అనేది అన్యాయం. మరి గత సంవత్సరం అయిపోయింది, 25 కూడా మళ్ళీ ప్రారంభమైనా కానీ ఇంతవరకు దానికి సంబంధించిన బడ్జెట్లో ఊసే లేకపోవటం అనేది శోచనీయమైన విషయం. ఇవాళ 70-80% ఉన్న కౌలు రైతులు గుర్తింపు కార్డులు లేక, బ్యాంకు రుణాలు లేక 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలతో వ్యవసాయం చేసి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులకి ఎంఆర్పి రేట్లు అమలు జరుపుతుంది. కానీ ధాన్యానికి క్వింటాకి 3,000 రూపాయలు ఇవ్వాలని, లేకపోతే మొక్కజొన్నకి ఇవ్వాలని, ఈ నిమ్మకాయకి ఇవ్వాలని, ఈ ఎంఆర్పి రేట్లు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో దల్లేవాల్ సింగ్ గారు మరి గత 50 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నా కానీ మోడీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేసి రైతాంగాన్ని అప్పుల బారి నుంచి, ఆత్మహత్యల నుంచి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం